ఆ ఉపాధ్యాయునికి చిత్రలేఖనం అంటే అమితమైన ప్రేమ. ఆయన చెయ్యి పడితే ఏ వస్తువైనా అద్భుత కళాకృతిగా మారిపోతుంది. అనేక కళాఖండాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్న యానాంకు చెందిన ఓ అధ్యాపకునిపై కథనం. ఈయన పేరు గోకా నాగేశ్వరరావు. వరంగల్ జిల్లా నర్సంపేట స్వస్థలం. నాగేశ్వరరావు 20 ఏళ్ల నుంచి డ్రాయింగ్ టీచర్గా రాష్ట్రంలోని వివిధ నవోదయ పాఠశాలల్లో పనిచేశారు. ప్రస్తుతం యానాం నవోదయ పాఠశాలలో పనిచేస్తున్నారు. చిత్రలేఖనంపై మక్కువ పెంచుకున్న నాగేశ్వరరావు సబ్బు బిళ్లలపై అద్భుత శిల్పాలు చెక్కుతున్నారు. కుడ్య చిత్రాలు, గాజు, రావి ఆకులపై చిత్రాలు, స్క్రీన్ ప్రింటింగ్ వంటి వివిధ అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు. సార్ నేర్పించారు. దాని ద్వారా ఎలా చేయాలని ఎలా నొక్కి పెట్టి చేయగలను, ఎలా పట్టుకుని ఎలా చేస్తాను. సార్ ఫస్ట్ చేసిన మోడల్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. దాని నుంచి నాకు కూడా చేయాలనిపించింది సార్. సో నేను కూడా సార్ని అడిగితే స్టార్ట్ చేశాను సార్ అందరికీ నేర్పించడం. ఫస్ట్ దాన్ని ఫ్లాట్గా చేసుకుని స్లోప్ని దాని మీద ఇష్టం వచ్చిన డిజైన్ గీసుకుని దాన్ని నెమ్మదిగా కొంచెం కొంచెం డెప్త్ కింద తీసుకుని తయారు చేసుకో. విద్యార్థులను మంచి కళాకారులుగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని నాగేశ్వరరావు చెబుతున్నారు. నవరస పెయింటింగ్స్, తర్వాత కార్టూన్ ఫిగర్స్, యానిమేషన్ సంబంధించిన బొమ్మలు, స్క్రీన్ పెయింటింగ్, పీపల్ లీఫ్ పైన వేసేది, చిన్న చిన్న బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం, అవన్నీ కూడా నేర్పిస్తుంటాను. చిత్రలేఖనంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తూ వారిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న నాగేశ్వరరావు దశాబ్దాల నుంచి వివిధ వస్తువులపై శిల్పాలు చెక్కుతూ ప్రశంసలు పొందుతున్నారు.